ఎయిత్ వండర్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రిజల్ట్స్ని రీచ్ అవ్వాలంటే మనం పాటించాల్సిన స్టెప్స్ ఏంటి? అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ దాని రిజల్ట్స్, దాని ఫ్రూట్స్ మనం తినాలంటే ఒక ఇన్వెస్టరు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఓర్పు ఉండాలి, ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి, మనతో మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగల సల్మాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే రవి. సార్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చాలామంది అడ్వైజర్లు కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ చెప్తుంటారు. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని రీచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని రీచ్ అవ్వాలంటే ఒక ఇన్వెస్టర్ ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. ఎందులోనైనా కానీ మన ఎపిసోడ్ ఫినాన్షియల్ అవేర్నెస్ కాబట్టి వారెన్ బఫెట్ గారి సూత్రాలు రెండు మనం చెప్దాము. ఓకే. ఏంటంటే మేకింగ్ మనీ ఈజ్ ఫస్ట్ స్టెప్. మీరైనా నేనైనా ఎవరైనా జాబ్ చేస్తాము, బిజినెస్ చేస్తాము, డబ్బు సంపాదిస్తాము, ఫస్ట్ స్టెప్. మేనేజింగ్ మనీ అనేది సెకండ్ స్టెప్. ఓకే. డబ్బుని ఎట్లా మెయింటైన్ చేయాలనేది సెకండ్ స్టెప్. మల్టిప్లయింగ్ దట్ మనీ ఈజ్ ది గేమ్ చేంజర్. ఓకే. వచ్చిన డబ్బుని మల్టిప్లై చేయటం అనేది గేమ్ చేంజర్. ఎవరైతే మల్టిప్లై చేయగలుగుతారో వాళ్ళ జీవితకాలం స్మూత్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్. ఇంకొకటి ఏంటంటే రెండో సూత్రం, ఎర్నింగ్ మనీ విత్ యువర్ టైం, లేదా శారీరక శ్రమతో డబ్బు సంపాదించడం ఫస్ట్ లో క్లాస్. ఓకే. చాలామంది కూలీలు కానీ కొంచెం శారీరక శ్రమ అంటే మీకు తెలిసిందే కదా, డ్రైవింగ్ కానీ వాచ్మెన్స్ కానీ వాళ్ళ శరీరాన్ని శ్రమ పెట్టి సంపాదించుకునేది లో క్లాస్. బ్రెయిన్తో డబ్బు సంపాదించుకోవటం హై క్లాస్. ఇది బఫెట్ గారి సూత్రం ఇది కూడా. బట్ ఎర్నింగ్ మనీ విత్ మనీ, డబ్బుతో డబ్బును సంపాదించడం అనేది హై క్లాస్. ఓకే. వరల్డ్ క్లాస్. శారీరక శ్రమ ఏమో లో క్లాసు, బ్రెయిన్తో డబ్బు సంపాదించడం హై క్లాసు. వరల్డ్ క్లాస్ ఏంటంటే ఎర్నింగ్ మనీ విత్ మనీ. ఓకే. ఇది వరల్డ్ క్లాస్. అయితే ఈ విధంగా డబ్బుతోనే డబ్బు సంపాదించాలి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మల్టిప్లై అవ్వాలంటే మనకు ఆర్థికంగా ఫైనాన్స్ రంగంలో, ఈక్విటీస్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు సాధ్యం. కాంపౌండింగ్ అంటే సమ్మేళనం యొక్క శక్తి. ఇప్పుడు చూడండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ హెల్త్లో కావచ్చు, జీవితంలో కావచ్చు. మీరు చూడండి, రోజు మీరు వాకింగ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు. ఒక్క రోజులో మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందా? కానీ మీరు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పెడితే లైఫ్ లాంగ్ మీ యొక్క ఆరోగ్యం స్మూత్గా ఉంటుంది. ఓకే. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్. అలాగే రోజు మీరు స్మోక్ చేస్తున్నారు, లేదంటే రోజు గుట్కా తింటున్నారు, రోజు లిక్కర్ మోతాదుకు మించి తాగుతున్నారు, ఎనీథింగ్, రోజు ఫ్యాట్ ఎక్కువ ఉండేవి ఆయిలీ ఫుడ్స్ తింటున్నారు. ఒక్కరోజు తింటే మీరు బిర్యానీ కానీ ఇంకోటి కానీ మీకేం కాదు. కానీ రోజు మీకు శరీరానికి హాని చేసేవి రోజు తీసుకుంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఓకే. ఏదైనా సరే మీరు మీ యొక్క కెరీర్ అయినా సరే, వృత్తి అయినా సరే, మీరు రెగ్యులర్గా సిస్టమేటిక్గా చేస్తే మీ యొక్క పనిలో మీ యొక్క రిజల్ట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను రవి గారు. మీ కెరీర్లో మీ నిబద్ధత వల్ల మీరు ఈ స్టేజ్కి వచ్చారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 5 ఏళ్ళ తర్వాత ఇంకెక్కడైనా ఉండొచ్చు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే రవి గారు, ఫైనాన్స్లో మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇప్పుడు చూడండి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో ఫైనాన్స్లో ఒక దీర్ఘకాలం ఒక గోల్ పెట్టుకున్నారంటే ఆ గోల్ మీరు మార్చకూడదు. ఓకే. ఖచ్చితంగా గోల్కి కట్టుబడి ఉండాలి. గోల్స్ ఎందుకు మారుతాయి? ఇప్పుడు చూడండి, ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలకి గోల్స్ ఏముంటాయి జనరల్గా? చిన్నపిల్లలకి ఎవరికైనా చూడండి, చిన్నపిల్లలకి నేను బస్ డ్రైవ్ చేయాలంటాడు, ఇంకొకడు ఏమంటాడు నేను ట్రైన్ డ్రైవర్ అవుతా అంటాడు, ఇంకొకడు ఫ్లైట్ అంటాడు, సోల్జర్ అంటాడు, ఆర్మీ అంటాడు. అంటే వాళ్ళ గోల్స్ అక్కడ 60 ఎప్పుడైతే 15 to 20 years వస్తాయో, ఒక డాక్టర్ అవ్వాలనో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనో, IPS IAS అంటారు. ఎప్పుడైతే బాగా ఉద్యోగం వస్తుందో, బాగా బిజీగా ఉంటారో,
బాగా డబ్బు సంపాదించేంత బిజీగా ఉంటారో వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే ఫ్యామిలీని. ఓకే. ఫ్యామిలీలో టైం ఇవ్వలేరు. లేదు డబ్బు ఎక్కువ రాని వాళ్ళు ఏంటి, వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. అంటే వయసు పెరుగుతున్న కొద్దికి మనకి ప్రియారిటీస్ గోల్స్ మారుతాయి. ఏది మిస్ అయినా ఏది మిస్ కాకపోయినా మీరు ఒక లక్ష్యంతో ఫైనాన్స్లో బాగా బిజీగా ఉండే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్కి టైం ఇవ్వటానికి మిస్ అవుతాడు, కుటుంబాన్ని మిస్ అవుతాడు. డబ్బు లేని వ్యక్తి ఏమో పిల్లల్ని బాగా చదివేయటం మిస్ అవుతాడు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ మిస్ అవుతాడు. మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో ఏం చెప్తున్నామంటే మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు పశ్చాత్తాపడకూడదు. కామన్ మ్యాన్ పశ్చాత్తాపడకూడదు అంటే మీరు పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ పనులు చేయొద్దు. మన ఎపిసోడ్లో నేను మోడరేట్గా బాగా బిజీగా ఉండే వ్యక్తి మోడరేట్ టైం మీ కుటుంబానికి ఇవ్వండి. ఓకే. డబ్బు తక్కువ వచ్చిన వ్యక్తి మోడరేట్ ఇన్వెస్ట్మెంట్, మోడరేట్ డబ్బు మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు నేను అంటే 2-3 ఆర్టికల్స్ చదివాను సార్. ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రీచ్ అయిన వాళ్ళు 100లో 98 మెంబర్స్, అంటే 100లో 2 మెంబర్స్ మాత్రమే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫ్రూట్స్ అందుకుంటున్నారు. మిగతా వాళ్ళు అందుకోలేకపోతున్నారు, మధ్యలో ఎగ్జిట్ అవ్వడం ఇలా జరగడం జరుగుతుంది. అంటే ఎందుకు? కారణం ఏమిటంటే చెప్పాం కదా, గోల్స్ మార్చకూడదు. ఇప్పుడు రిటైర్మెంట్, ఇప్పుడు మన దేశంలో ఎక్కువ మందికి రిటైర్మెంట్కి డబ్బు ఉండట్లేదు. ఈవెన్ బాగా డబ్బు సంపాదించే వ్యక్తులు కూడా డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సైంటిస్టులు, పెద్ద పెద్ద కెరీర్లో సక్సెస్ అయిన వాళ్ళు టైం ఉండకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు వెనక పరిగెడుతున్నారు, లేదా కెరీర్ వెనక పరిగెడుతున్నారు, వాళ్ళ ప్రొఫెషన్లో తృప్తి పడుతున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి ప్రొటెక్ట్ చేసుకోకపోవటం వల్ల ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు ఏం మిస్ అయ్యారు అర్థమవుతుంది. టైం దొరికినప్పుడు వాళ్ళు ఏం మిస్ అయ్యారు అర్థమవుతుంది. ఓకే. అంటే మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రీచ్ కావాలంటే స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఓర్పు, సహనం ఉండాలి. ఓకే. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మీకు ఆ లక్ష్యం ఏంటి? రిటైర్మెంటా? ఓకే. ఖచ్చితంగా రిటైర్మెంట్కి ఎంత కావాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి. మోడరేట్గా, మీ తాగతకు మించి వద్దు, మీరు ఎక్కువ సంపాదించే వ్యక్తి తక్కువ వద్దు. మోడరేట్ పనులు పెట్టుకోవాలి. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఓకే. అసలు అది మర్చిపోవాలి. మీరు అది పెట్టిన తర్వాత ఆ డబ్బుని ఎప్పుడు తీద్దాము అన్నది మీరు మర్చిపోవాలి. ఓకే. ఖచ్చితంగా దాన్ని ముందుకెళ్ళాలి. ఓకేనా రవి గారు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో మీకు మీ మధ్యలో వచ్చే లక్ష్యాలు, అంటే కారు కొనాలని ఇంట్లో అన్నారనుకోండి, కారు కోసం మీరు ఇంకోటి పెట్టుకోవాలి. ఓకే. లక్ష్యం. ఇల్లు కోసం ఇంకోటి పెట్టుకోవాలి. అంటే ప్రతి పని మోడరేట్గా, పెద్దగా అవసరం లేదు, పెద్ద శ్రమపడే అవసరం లేదు, అసలు కాదు. మోడరేట్ టైం ఇవ్వాలి కుటుంబానికి, మోడరేట్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. ఇస్తే ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మనం ఒక బండరాయిని కొడుతున్నాం, 100 దెబ్బలు కొడుతున్నాం, 99 దెబ్బల వరకు మీకు రిజల్ట్ రాకపోవచ్చు, కానీ 100వ దెబ్బ బ్రేక్ అవుద్ది. మనమేమనుకుంటాము 100వ దెబ్బ వల్ల పగిలింది, కానీ ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 99 దెబ్బలు దానికి తగలటం వల్ల అది బ్రేక్ అయింది. అలాగే ఒక అథ్లెట్ ఉన్నాడు, అతను ఛాంపియన్ అవుతాడు ఏది కాంపిటీషన్స్లో, అతను దాని వెనక అతను పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్రతిరోజు అతను పెట్టే కృషి ఉంటుంది. అంటే ఈరోజు ప్రతి సక్సెస్ఫుల్ పర్సను రాత్రికి రాత్రి సక్సెస్ అవ్వాల, అతని ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ కావు. ఫినాన్స్లో కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మార్కెట్స్ అప్ అయినా డౌన్ అయినా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఒక లాంగ్ టర్మ్ కానీ అనుకుంటే మినిమం ఎన్ని ఇయర్స్ మనం ఉండాలి గోల్ పెట్టి? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీకు వర్కౌట్ అవ్వాలంటే 20 years అనేది కరెక్ట్ మంచి టైం. మ్యూచువల్ ఫండ్స్కి అయితే, ఓకే, మ్యూచువల్ ఫండ్స్కి అయితే 20 years. అదే స్టాక్ మార్కెట్ డైరెక్ట్ ఈక్విటీస్ అయితే మీకు 10 yearsలో కూడా కొన్ని మీరు పట్టుకున్న స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అయితే 10 yearsలో కూడా మీరు మిరాకిల్స్ చేయొచ్చు. ఓకే. మనకి నాలెడ్జ్ లేదండి. కామన్ మ్యాన్, పేదవారు, కంపెనీస్ రిసెర్చ్ చేసే నాలెడ్జ్ లేదు. జస్ట్ 10,000 రూపాయలతోనే నెలకు 10,000 రూపాయలు అంటే రోజుకి సుమారుగా ఒక 300 రూపాయలు. ఎవరైనా ఈ రోజుల్లో 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. 300 రూపాయలు, ఓకేనా, రోజుకు 300 అంటే నెలకు 10,000 రూపాయలతో
మీరు 20 సంవత్సరాలు పెట్టుకుంటే సుమారుగా మీరు కట్టే అమౌంట్ ఎంత ఉంటుందంటే 24 lakhs. కానీ మీకు 4 times మల్టిపుల్ అవుతుంది, అంటే సుమారుగా 92 lakhs. 12% రావచ్చు రాకపోవచ్చు, కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావడానికి సుమారుగా 92 lakhs మీరు వెల్త్ 4 times అంటే మల్టిప్లై అవ్వాలి, యాడ్ కాదు. ఓకే. అదే మీరు ఒక 5 years పెంచుకుంటే 25 years అంటే 5 years పెంచుకుంటే మీరు కట్టే 30 lakhs, కానీ 6 times 1,70,00,000 సుమారుగా 6 times. 6 times అంటే డబ్బు మల్టిప్లై కావాలి. అదే మీరు లంసం ఒకటేసారి ఇప్పుడు 10 లక్షలు పెట్టారనుకోండి, 20 yearsలో మీకు 97 lakhs అంటే 9 times మల్టిప్లై అవుతుంది. అదే 25 years అంటే 1.70 crores. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవ్వాలంటే ఏ విధంగా మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అయినా మీరు స్టే ఇన్వెస్టెడ్. అంటే 25-30 ఏళ్ళు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ ఎప్పుడైనా కానీ 50 తర్వాతే కదా. లేదు, ఆ టైం వరకు ఉద్యోగం పోయింది. మీకు ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఇది కాంట్రాక్ట్ కాదు, మీరు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవ్వాలంటే దీర్ఘకాల లక్ష్యం. వారెన్ బఫెట్ గారికి సంపద $84 బిలియన్ సుమారుగా ఎట్ ది ఏజ్ ఆఫ్ 65 వచ్చింది. ఇప్పుడు ఆయనకి 85. మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఏమిటంటే సరే 60sలో డబ్బు వస్తే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అంటారు. మనం మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే 20 ఏళ్ళు ఉండాలి. ఓకే. మధ్యలో మీకు కావాల్సినప్పుడు ఎంజాయ్ చేయడానికి, వెకేషన్కి వెళ్ళడానికి ఒక గోల్తో ఇన్వెస్ట్ చేయండి. కారు కొనుక్కోవడానికి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఫండ్స్ మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? గుడ్, అది రిస్క్ అప్టైట్ని బట్టి. ఓకే. ఫండ్స్ యూత్ మీరు మార్కెట్స్ డౌన్ అయ్యి నెగిటివ్ రిటర్న్స్ వచ్చినప్పుడు వెయిట్ చేసే టైం ఉంది మీకు. బఫెట్ గారికి లేనిది మీకున్నది ఏజ్. ఓకే. బఫెట్ గారికి ఏజ్ లేదు, మన పెద్దవాళ్ళకి ఏజ్ లేదు, యూత్కి ఏజ్ ఉంది. సో ఎలాంటి కరెక్షన్స్ వచ్చినా మీరు వెయిట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి. ఓకే. సో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళాలి. 60 అబోవ్ ఉన్న వాళ్ళు తక్కువ రిస్క్ తీసుకునే వాటికి వెళ్ళాలి. అలాగే 60 అబోవ్ ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, వాళ్ళకి రిటర్న్ కాదు ఇంపార్టెంట్. అదే 70-80 ఉన్నవారు అనుకోండి, వాళ్ళు ఓన్లీ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు మనవాళ్ళకి మనవరాలకి. అంటే ఏజ్ని బట్టి, రిస్క్ని బట్టి. అంటే ఎప్పుడైనా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ లేకపోతే ఒక ఫినాన్స్ ప్రొఫెషనల్ ఓకే మీరు సంప్రదించండి. ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదిస్తే మీరు యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి ఖచ్చితంగా రిటర్న్ వచ్చే దగ్గర రిస్క్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. రిస్క్ అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డౌన్ అయినా, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ రాకపోయినా ఏం చేయాలి, వెయిట్ చేయాలా లేదా. అయితే ఈక్విటీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా అవుట్ పెర్ఫార్మ్. రియల్ ఎస్టేట్ కాదు, గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, ఎనీ అదర్ ఎసెట్ ఈక్విటీస్ ముందు బలాదూర్. కానీ థింగ్ ఏమిటంటే ఈక్విటీస్ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ఏ సంవత్సరం రిటర్న్ వస్తుంది, ఏ సంవత్సరం రాదు. ఎప్పుడు అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, ఎప్పుడు అండర్ పెర్ఫామ్ చేస్తుంది. సో సమయం ఇచ్చారా వెళ్ళండి గుడ్. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఫినాన్షియల్లో లాంగ్ టర్మ్ కోసం ఉంటే మీరు డబ్బుని మల్టిప్లై చేయొచ్చు. మనీతో మనీ మల్టిప్లై చేయడం వరల్డ్ క్లాస్. వారెన్ బఫెట్ గారి సూత్రం ప్రజలు అర్థం చేసుకుని ఆ విధంగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బొనిగెల సల్మాన్ గారు అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 8th వండర్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. డబ్బు సంపాదించాలంటే మనం ఎలాంటి రూల్స్ పాటించాలైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.